షాంపూ అండి షాంపూ. నిజం చెప్తున్నాను. ఈ ఆయుర్వేద డాక్టర్ నా జీవితానికి అదృష్టాన్ని పట్టించాడు. ఏ అమ్మాయికైనా కానీ ఒకే ఒక కోరిక ఉంటుంది. జుట్టు బాగా పొడవుగా, నల్లగా, ఒత్తుగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్య జుట్టు ఊడిపోవడం. ఇప్పుడు నేను చెప్పిన షాంపూని వాడితే చాలండి. జుట్టు విపరీతంగా గ్రోత్ ఉంటుంది. నల్లగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టుకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. ఒక ఆయుర్వేద డాక్టర్ నా కోసం చెప్పిన సీక్రెట్నైతే ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను. జుట్టు బాగా విపరీతంగా పెరగాలి, ఒత్తుగా పెరగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూస్తే నిజంగా ఇంకా ఏ వీడియోతో పని లేదు మీకు. ఇక ఏదేదో తెచ్చుకొని వాడాల్సిన అవసరం లేదు, ఏ ఆయిల్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా జుట్టును పెంచుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను ఇదివరకు ఈ గురువుగారిని, జ్యోతిష్యాన్ని నమ్మేదాన్ని కాదండి. కానీ నా జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుంచి దేవుడులాగా ఈ గురువుగారు అయితే బయటపడవేశారనమాట. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. నేను ఇదివరకు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ గురువుగారు చేసిన పూజల వల్ల నా జీవితంలో ఆ సమస్యలన్నీ తొలగి ఈ రోజున నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలేంటో మీరు గురువుగారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి. ఇక ఇప్పుడు రెమెడీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను డాక్టర్ గారు చెప్పిన సీక్రెట్ని అయితే రివీల్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ మందార ఆకుని తీసుకున్నాను. మందారం ఆకుని మనకి వెనకట రోజుల్లో అంటే మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలంలో తలస్నానం చేపిస్తానంటే వెళ్ళి మందారాకు కోసుకొచ్చుకోపో అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి అవన్నీ ఎలా తెలిసాయో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఇవి వాడుతుంటే నిజంగా అప్పటి వాళ్ళు గ్రేట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎంతైనా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, అలా అనమాట. మందారం ఆకులో మన జుట్టుని విపరీతంగా పెంచడానికి కావలసిన పోషకాలన్నీ కూడా ఉన్నాయండి. జుట్టు ఎవరికైతే ఊడిపోతుందో వాళ్ళు మందారం ప్యాక్ని వేసుకున్నా కానీ, మందారం నూనెని రాసుకున్నా కానీ, మందారం పువ్వు కానీ, ఆకు కానీ మన జుట్టుని మంచిగా ఒక పోషణ, ఒక ఎక్సలెంట్ పోషణ ఇవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేను తీసుకున్నాను కరివేపాకు. కరివేపాకు గురించి ప్రత్యేకంగా అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఉదయాన్నే కరివేపాకు 4 రెమ్మలు తిన్నా చాలు జుట్టు ఊడడం తగ్గిపోతుంది. సో జుట్టు బాగా పెరుగుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గిపోతాయి. మీకు వైట్ హెయిర్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా? అయితే కరివేపాకు నూనెను రాసుకొని ట్రై చేయండి. మనం బయట నుంచి ఎన్నో రకాల షాంపూలు అనేవి తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము. కానీ అవన్నీ సేఫా అంటే కనుక ఎవ్వరూ నోరు తెరిసి ఇది సేఫ్ అని చెప్పరు. ఎందుకంటే అవి సేఫ్ కాదు కాబట్టి. మరి ఎలా? ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో తెల్ల వెంట్రుకలు రావడానికి, డాండ్రఫ్ రావడానికి, జుట్టు ఊడిపోవడానికి అన్నీ ఆ షాంపూలే అంటే నమ్ముతారా? నిజంగా నమ్మి తీరాల్సిందేనండి. కరివేపాకుని కూడా ఇందులో వాడుతున్నాను. తర్వాత ఎలోవెరా కాడ తీసుకున్నాను ఒకటి. సో ఇందులో ఉండే జెల్ని నేను యూజ్ చేయబోతున్నాను. సో ఎలోవెరా జెల్ కూడా మన జుట్టు విపరీతంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. నేను తీసుకున్న ఒక 10 నుంచి 12 మందార ఆకులను ఇందులో యాడ్ చేసుకున్నా. కరివేపాకు కూడా ఒక చిన్న గుప్పెడు తీసుకున్నాను. ఈ కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కలబంద కొమ్మకి సైడ్ ఉండే ఆ ముళ్ళులు, పైన కింద ఉన్న లేయర్ని తీసేసి అందులో ఉండే జెల్ని మాత్రం తీసుకోవాలి. ఇక్కడ ఆ యొక్క డాక్టర్ గారు చెప్పింది ఏంటి అంటే అందులో ఉండే ఎల్లో కలర్ పార్ట్ మాత్రం మన తలకి తగలకూడదు అని చెప్పారు. మీకు డాండ్రఫ్ సమస్య ఉన్నా కానీ, జుట్టు విపరీతంగా ఊడిపోతున్నా కానీ, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కానీ, తలలో చాలామందికి కూడా పేను కొరుకుడు ఉంటుంది. ఆ పేను కొరుకుడు ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంకా మగవాళ్ళకు కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నది మాకు డాండ్రఫ్ ఉంది, మేము షర్ట్లు వేసుకుంటే మా షర్ట్ల మీద కూడా తెల్లగా రాలుతుంది అని చెప్పి, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి జుట్టు ఊడిపోవడానికి. కారణం ఏదైనా కానివ్వండి, ఏ సమస్య నుంచి మీకు జుట్టు ఊడుతున్నా కానివ్వండి, ఈ ఒక్క షాంపూని వాడితే
వాడితే చాలు జుట్టు విపరీతంగా పెరుగుతుంది. నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే కనుక నేను వాడాను. మా అమ్మాయికి కూడా వాడాను. సో, అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను. మీరేదన్నా కెమికల్స్ వాడితే భయపడాలి. నేనిక్కడ కెమికల్స్ ఏది వాడలేదు. ఇది ఎవరికి అంటే చిన్న పిల్లలు వాడొచ్చా? పెద్దవాళ్ళే వాడాలా? ఎంత వయసు వాళ్ళు వాడాలి? అబ్బాయిలు కూడా వాడొచ్చా? అనే డౌట్ లేకుండా చిన్న, పెద్ద, ముసలి, ముతక ఎవ్వరైనా వాడొచ్చండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఎందుకంటే అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టే. మందారం ఆకు చాలా మంచిది. మందారం పువ్వైనా కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పువ్వు లేదు కాబట్టి యాడ్ చేయలేదు. కరివేపాకు చాలా మంచిది. ఎలోవెరా జెల్ చాలా మంచిది. జుట్టు సిల్క్గా పెరగడానికి, జుట్టు చిక్కులు పడిపోయి ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది చాలామందికి కూడా. సో, ఆ చిక్కుల్ని తగ్గించడానికి, స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేయడానికి మనకి ఎలోవెరా జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మన తలలో చర్మం చాలామందికి పొడి బారిపోయి ఉంటుందండి. ఆ పొడి బారిపోవడం వల్ల కూడా జుట్టులో జీవం పోతుంది. ఆ జీవం కోల్పోయిన జుట్టుకి కూడా ఒక కొత్త జీవాన్ని ఇస్తుందన్నమాట ఈ కలబంద అనేది. జుట్టుకు ఒక షైనీనెస్ని, ఒక సిల్కీనెస్ని, పట్టుకుచ్చులాగా ఉంది అంటారు కదా, అటువంటి జుట్టుని తీసుకురావడానికి ఎలోవెరా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వేటితో కలిపి ఎలోవెరా జెల్ని వాడాలి, వేటితో కలిపి వాడకూడదు అనొక్కటి తెలుసుకుంటే చాలు. మీకు అయితే ఎక్సలెంట్గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు ఈ మూడింటిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని, నేను దాదాపుగా టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకున్నాను. చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకున్నా. మనకి ఇందులో కలబంద యొక్క పెచ్చు కూడా అంటే బెరడు అది కూడా తీసేసాం కాబట్టి మనకి ఇంకా ఇరిటేషన్ తెప్పించడానికి మన స్కిన్కి ఇందులో ఏదీ లేదనమాట. సో, చక్కగా దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో మీరు కావాలి అనుకుంటే కనుక వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మనకి మెడికల్ షాప్లో, చాలామందికి తెలిసే ఉంటుంది. హెయిర్ గ్రోత్కి అవి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఆ వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ 2 ఇందులో క్యాప్సిల్స్ వేసేసుకోండి. సో, నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూని యూజ్ చేస్తున్నా. నేను నిజం మాట్లాడుకుంటే కనుక కుంకుడుగాయలు యూజ్ చేయండి. చాలామందికి హాస్టల్లో ఉండే పిల్లలకి ఇంకా వచ్చేసి జెంట్స్కి కుంకుడుగాయలు ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా బిజీ అయిపోయారు కదండి. అందుకని చెప్పి నేను ఇక్కడ షాంపూ చూపిస్తున్నా. యాక్చువల్గా అయితే నాకు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే కుంకుడుగాయ, శీకాకాయ రసాన్ని యాడ్ చేయమన్నారు ఇందులో. ఆ కుంకుడుగాయ, శీకాకాయ నుంచి వచ్చిన ఆ షాంపూ లాంటి రసం ఉంటుంది కదా, అది యాడ్ చేయమన్నారు. నేను అందరికీ సులువైన పద్ధతిలో ఉండడానికి షాంపూని చూపిస్తున్నాను. సో, మీరు షాంపూ ప్లేస్లో కుంకుడుగాయ రసం యాడ్ చేసుకోండి. మరి అక్క షాంపూ యాడ్ చేస్తే మరి బెనిఫిట్ ఉండదా అంటే కనుక ఉంటుంది. ఉండదు అని చెప్పి నేను చెప్పడం లేదు. బట్ మైల్డ్ షాంపూలు వాడుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ నేను 2 షాంపూలు యూజ్ చేస్తున్నానండి. 2 షాంపూలు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని నీట్గా బాగా జిలకొట్టేసేయండి. ఈ విధంగా గిలకొట్టుకున్న తర్వాత దాన్ని మీరు తలంతా అప్లై చేసుకుంటే మనకి మామూలుగా నురగొచ్చేస్తుంది. తలలో ఉండే జిడ్డు, పొట్టు, చుండ్రు ఇవన్నీ కూడా పూర్తిగా పోతాయన్నమాట. మొత్తం అప్లై చేసుకొని చక్కగా క్లీన్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. ఇది వాడిన తర్వాత నుంచి మీకు జుట్టు ఊడడం అనేది తగ్గిపోతుంది. జుట్టు చిక్కులు పడడం తగ్గిపోతుంది. డాండ్రఫ్ అనేది పోతుంది. స్ప్లిట్ ఎండ్స్ అనేవి పోతాయి. జుట్టు విపరీతంగా గ్రోత్ అవుతుందండి. నిజంగా మీరు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. నిజంగా ఇది ఇంత ఎక్సలెంట్గా వర్క్ అయిందక్క, సూపర్గా వర్క్ అయిందక్క, చాలా బాగుందక్క అని చెప్పి కామెంట్స్ పెడతారు నాకైతే. ఇదైతే 100కి 1000% మీకు రిజల్ట్ని ఇస్తుంది. పక్కా రిజల్ట్ని ఇస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.